రఫా ప్రాంతంలో ఒక ఇంట్లో దాచబడ్డటువంటి ఇజ్రాయెలీ బందీలు ఇద్దరిని రక్షించి ఇజ్రాయెల్ సైన్యం కాపాడినటువంటి కొద్దిసేపటికే అల్కాసం బ్రిగేడ్స్ ఒక కొత్త ప్రకటన చేశారు. ఏంటంటే ఇద్దరు బందీలు ఇజ్రాయెలే చంపుకుంది అని. అంటే అక్కడ ఇద్దరిని రక్షించగానే ఇద్దరిని వీళ్ళే చంపేసి ఉంటారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ దాడులు చేస్తున్నప్పుడు వీళ్ళ బందీలను ముందు పెట్టి చంపేపిస్తారు. చంపేపిచ్చి అదిగో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సే చంపేసిందంటూ అక్కడ బందీల కుటుంబ సభ్యుల్ని రెచ్చగొడతారు. తాజాగా ఇట్లాంటి సంఘటన చోటు చేసుకుంది. హమాస్ హ్యాస్ క్లైమ్డ్ దట్ ఇజ్రాయలీ బాంబింగ్ ఆఫ్ రఫా హ్యాస్ కిల్డ్ 2 hostages అమాంగ్ దోస్ రిమైనింగ్ హెల్డ్ క్యాప్టివ్. The Al-Qassam Brigade said that 8 other captives were also injured in the bombardment, the latest for 92 hours. The announcement comes as the Israel Defense Force rescued 2 hostages from Gaza. Hamas also said that the conditions for the remaining hostages was becoming more dangerous. అంటే మీరు వచ్చి బందీలను విడుదల చేస్తే మేము వాళ్ళ ప్రాణాలు తీస్తామని పరోక్షంగా హెచ్చరిస్తూ 8 మంది బందీలకు గాయాలైపోయినాయి, 2 చనిపోయారు. ఇద్దరిని రక్షించామని చెప్తున్నటువంటిది అబద్ధం అని చెప్తున్నారు. ఆ ఇద్దరిని రక్షించినటువంటి వాళ్ళని చూపెడుతోంది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్.